నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్ జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది వ్యాపారస్తులు స్వదేశీ వస్తువుల అమ్మాలని కోరిన ఎంపీ రఘునందన్ రావు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు ఉప ఎన్నికలు రావడం ఖాయమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సీఎం చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు విద్యార్థుల ఫీజుల కోసం లేని డబ్బులు కమిషన్లు కాంట్రాక్టులకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించిన బూత్ కమిటీల బాబును కూడా తీసుకొచ్చినావు తల్లి నువ్వు చిన్నపిల్లగాని తీసుకొచ్చినావు ఆయనకు ఓటు హక్కు లేదు కదా ఎట్లా మరి కాబోయే లీడరా ఇప్పుడే ఉపన్యాసాలను ఇప్పుడే నేర్చుకోవాలి అర్జెంటుగా గౌరవనీయులైన పెద్దలు మన వెంగళరావు నగర్ డివిజన్కి బాధ్యులుగా వ్యవహరిస్తున్న సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి గారు మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు పెద్దలు అన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి అదేవిధంగా గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన డివిజన్కి ఇన్ఛార్జ్గా వచ్చి మీ అందరితో పాటు కలిసిమెలిసి పనిచేసిన మరొక సీనియర్ నాయకులు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు నల్లమోతు భాస్కర్ రావు గారు అట్లాగే మా తమ్ముడు మరి ఇప్పుడే ఇక నీ ఇన్నింగ్స్ ఎన్ని రోజులు నువ్వు ఆడితే నీతో పాటు నేను కూడా ఆడతా అని చెప్పి క్రికెట్లో ఇద్దరు ఉండాలి తమ్మి స్ట్రైకర్ ఉండాలి నాన్ స్ట్రైకర్ ఉండాలి కాబట్టి పీజేఆర్ గారి వారసుడు మా తమ్ముడు మీ అందరికీ ఆప్తుడు సుపరిచితుడు సోదరుడు మాజీ శాసనసభ్యులు శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారు గౌరవనీయులు మరి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు వెంగళరావు నగర్ డివిజన్లో మీ అందరి ఆశీస్సులతో మీ అందరి కష్టంతో మరి కార్పొరేటర్గా మంచి మెజారిటీతో గెలిచిన మీ ఆడబిడ్డ మనందరి ఆడబిడ్డ సోదరి శ్రీమతి దేదీప్యారావు గారు అట్లాగే ఈ డివిజన్కి మరి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి మీటింగ్లో మీ అందరికీ ఉత్సాహవంతమైన ఉపన్యాసం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు శ్రీ సోహెల్ భాయ్ గారు అట్లాగే మా తమ్ముడు మన సోషల్ మీడియా కోఆర్డినేటర్ పార్టీకి సోదరుడు శ్రీ దినేష్ చౌదరి గారు అట్లాగే మరి వేదిక మీద ఆసీనులైన యూసుఫ్ కూడా కార్పొరేటర్ తమ్ముడు మొన్ననే లగ్గమైంది పిల్లగానికి అయినా కూడా ఇప్పుడు మరి ఇక్కడ పార్టీ పని కోసం అని చెప్పి మీ అందరితో యాక్టివ్గా తిరుగుతున్న మన తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారికి ఎల్బీ నగర్ నుంచి విచ్చేసిన మాజీ కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు వేదిక మీద వారందరికీ ఎల్బీ నగర్ నుంచి విచ్చేసిన బాధ్యులుగా ఉన్న నాయకులు మొత్తానికి అట్లాగే ఈ డివిజన్లో ప్రస్తుతం డివిజన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోదరుడు అంబటి రామకృష్ణ గారు రామకృష్ణ ఎక్కడ రాలేదా ఉన్నారా ఎక్కడున్నావు స్వామిట్రా उनको बिठाने दो भाई उनको बैठने दो रामकृष्ण गारू एक चेयर डालो बिठाने दो उनको जरा ఎవరో ఒకరు లేవురు తమ్మి ఇట్లా కుర్చీలు ఇచ్చిపెట్టకపోతే ఎట్లా రా రాయకేంలా రామకృష్ణ గారు మాజీ కార్పొరేటర్ సోదరుడు శ్యామరావు గారు నరసింహరావు గారు సీనియర్ నాయకులు బాలప్రకాష్ గారు ఆంజనేయులు యాదవ్ గారు వేణు గారు మహబూబ్ బాయ్ గారు ఇంకా ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో అందరు ముఖ్య నాయకులే కానీ కొందరు పేర్లే చెప్పొస్తుంది ఎక్కువ తక్కువ చెప్తే మరి అమ్మవారికి ఉన్నన్ని పేర్లు ఉన్నాయి మరి కాబట్టి మనకు కొద్దిగా ఏమనుకోకూరు ఎవరు కూడా ఏమనుకోవద్దు ఎల్బీ నగర్లో పేర్లు కూడా చెప్పలే వాళ్ళు కూడా తిట్టుకోవద్దు అందరు సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు పెద్దలు ఎవరు తిట్టుకోవద్దని కోరుతూ ప్రత్యేకంగా ఈరోజు సోమవారం అయినా కూడా మరి అందరం కూడా హ్యాండ్ టు మౌతే
అయినా కూడా మీ కారోబార్ బంద్ చేసుకుని వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా స్వాగతం. నేను సుధీర్ అన్నను భాస్కర్ అన్నని అడిగిన, అన్న మరి మన కార్యకర్తల మరి ఎవరెవరు మన బూత్ కమిటీలలో ఎవరెవరు వేసిండ్రంటే అన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే తెల్లారు లేస్తే పొట్టకూటి కోసం ఏదో పని చేయాలి కదా, ఆ పని చేసుకుంటేనే పార్టీకి కూడా రోజు ఒక 2-3 గంటలు టైం ఇచ్చే కమిటెడ్ క్యాడరు, కమిటెడ్ నాయకత్వం ఖచ్చితంగా మొత్తం మాగంటి గోపీనాథ్ గారు తయారు చేసిండ్రు, వాళ్ళే వచ్చిండ్రు ఇవాళ అని చెప్పి మీ అందరి గురించి ఎంతో గొప్పగా సుధీర్ రెడ్డి గారు అట్లాగే భాస్కర్ రావు గారు చెప్పినారు. నిజంగా కూడా పార్టీ ఇవాళ అధికారంలో లేకపోయినా, పార్టీ వల్ల ఇప్పటికిప్పుడు మీకేం తాత్కాలికంగా ప్రయోజనం కలగకపోయినా ఒక నమ్మకము, ఒక సిద్ధాంతము, ఒక నాయకుడు అంటే విశ్వాసంతో మరి ఈరోజు ఈ సమావేశానికి హాజరై రేపు ఎన్నికల రణరంగంలో కూడా పార్టీ తరఫున కొట్లాడబోతున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సరే, ఏ పరిస్థితుల్లో ఎన్నిక వచ్చిందో మీకు తెలుసు. పెద్దలు మాగంటి గోపి గారు 3 సార్లు మీకు శాసనసభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచి ఉన్నారు. అనుకోకుండా ఎన్నిక జరిగిన సంవత్సరన్నర లోపే మరి అనుకోకుండా వారు అకాల మరణం చెందడం, దానివల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మన ముందుకు వచ్చింది. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు. బీజేపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని బసవ సేవ్ సదన్లో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ స్లాబుల తగ్గింపు పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేస్తుందని, దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు 3,000 నుంచి 4,000 వరకు లాభం చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్క వ్యాపారస్తుడు తమ దుకాణాల్లో స్వదేశీ వస్తువులు మాత్రమే అమ్మబడును అని బోర్డు పెట్టాలని కోరారు. पटेल को दे जरूर पटेल को दे पाके जा हाँ नहीं सर आने का सर आने का जोड़ा ना आने का फिर आजो तो मध्य लस्सी कल सर ओके सर ఎందుకంటే ఎక్కువ అవకాశం ఉంది. దయచేసి అందరూ భావించాలి, అందరూ భావించాలి. జనసేన పార్టీకి సంబంధించిన వారు యువకులు కూడా రావడం జరిగింది. జనసేన పార్టీ రాజకీయ వారు కూడా రావాలని కోరుతాము. పవన్ సింగ్ నాగులపల్లి పవన్ సింగ్ గారు భావిస్తూ కోరుతాము. సన్మానంతో పాల్గొనడం కోరుతాము. సన్మానం అయితే వాళ్ళతో కోరుతాము. అన్న రాజాని కలిసి కలిసి సార్ సినిమా సరిగా ఓకే సార్ సరిగా పార్టీ
ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, జగదీష్ రెడ్డి, కేపీ వివేకానందలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పినా పార్టీ మారలేదంటున్నారని స్పీకర్కు తెలిపారు. కాంగ్రెస్ సమావేశాలకు వెళ్తూ బీఆర్ఎస్లోనే ఉన్నామని అంటున్నారు. రాష్ట్ర ప్రజలు దీన్ని గమనిస్తున్నారని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా మొత్తం 27 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు తమ అర్జీలను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతిలకు సమర్పించారు. వ్యక్తి మళ్ళీ ఆ స్కూల్ ముందు నుంచి డైవర్ట్ చేస్తూ పిల్లలు 4 o'clock వెయిట్ చేస్తుంటారు పేరెంట్స్. సిపిఆర్ వచ్చాయండి, మీకు మున్సిపాలిటీ నుంచి వచ్చాయండి, పని పెట్టగలుగుతారా? బిఆర్ నుంచి వచ్చింది వచ్చాయి కదా, పని పెట్టండి. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు జరగనున్న 8వ జాతీయ పోషణ అభియాన్ మాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులతో పోషణ అభియాన్ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 16 వరకు జరుగుతుంది సార్. ఇందులో ముఖ్యంగా మనకు ఒబెసిటీ ఉంది రెడ్యూస్ చేయడము, తర్వాత ఎవ్రీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడము, తర్వాత శాంపుల్ ఫీడింగ్ గురించి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి, తర్వాత 2 years బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు అదనపు ఆహారం గురించి కూడా కమ్యూనిటీ, అలాగే వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో హస్బెండ్స్ కానీ, బ్రదర్స్ కానీ, లేకపోతే
మామయ్యలు అలా అంటే జరుగుతుంది సార్. అది కూడా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ వాళ్ళతో చేసుకుంటాము. అలాగే ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్తో కానీ తర్వాత మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరితో సామాన్ చిల్డ్రన్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క మహిళా సంఘం వాళ్ళకు కూడా తెలియదు. ఇంకా వాళ్ళందరూ బయట ఉంటారు. సామాన్ చిల్డ్రన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంబిట్లో ఉండాలి. మనకు యాక్చువల్లీ ఇంకా మన పర్సంటేజ్ ఇంకా వెలిగించమాట. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగా, రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్య చదవకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ధ్వజమెత్తారు. ఇట్లా సర్క్యులర్ల పేరుతోని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి. విద్యార్థులని స్కాలర్షిప్ రాలేదనే పేరుతో, స్కాలర్షిప్ హోల్డర్స్ గురించే మాట్లాడుతున్నాను నేను, స్కాలర్షిప్ రాలేదనే పేరుతో వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఆపడానికి వీలు లేదని చాలా ఆదేశాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నీ మాటని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా యోగిత రాణా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆదేశాలు ఉస్మానియా యూనివర్సిటీలో అమలు చేయట్లేరు. మీరు దీన్ని తీసుకోండి, మీరు దీన్ని సుమోటోగా తీసుకోండి. అధికారులు ఎవరో సర్క్యులర్ జారీ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎందుకు ఈ ఆదేశాలు? మీరేమో సర్టిఫికెట్లు ఆపొద్దని చెప్తుంటే ఈ విద్యార్థి ఆదిత్య అనే విద్యార్థి సికింద్రాబాద్ పీజీ కాలేజీలో మొన్ననే డిగ్రీ అయిపోయింది ఈపీపీ. అతనికి 6,000 డ్యూ ఉందని ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వట్లేరు. ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చింది, సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చింది, ఫైనల్ ఇయర్ కొంత పెండింగ్ ఉంది, గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. దీన్ని ఇబ్బంది పెడుతూ అరాచకం సృష్టిస్తూ బాగా టార్గెట్ చేసి పేద విద్యార్థుల్ని ఉన్నత విద్య అభ్యసించకుండా ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కితే మీరు ఫీజు రెన్యువల్ చేసి మీరు ఫీజు ట్యూషన్ ఫీజు కట్టే మీరు రావాలంటారు. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాదు, ఇది ప్రభుత్వ యూనివర్సిటీ. ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాదు, ఇది ప్రభుత్వ యూనివర్సిటీ. అందరూ మన కన్వీనర్ కోటాలో వచ్చారు. కన్వీనర్ కోటాల ర్యాంకులు సాధించి ఇక్కడ అడ్మిషన్లు పొందారు. మేనేజ్మెంట్ కోటా రియంబర్స్మెంట్ విషయంలో ఎందుకింత నిర్లక్ష్య మోసపూరిత వైఖరిని ప్రకటించింది, ఎందుకింత నిర్లక్ష్యపూరిత వైఖరిని అవలంబిస్తుంది. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో ఇవాళ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఎస్ఎఫ్ తాడో పేడో తేల్చుకోబోతుంది. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉన్నదో ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్లో అడుగడుగున ప్రిలిమ్స్ కాంచెలు మొదలు పెడితే ఇవాళ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగినంత వరకు కూడా అడుగడుగున అందులో అవకతవకలను లేకుంటూ కోట్ల రూపాయలకు పడగనెత్తుతూ అమ్ముకుంటూ ఇవాళ పేద విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతోటి ఇవాళ తెలంగాణ నిరుద్యోగ లోకంతో ఆడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వము. కాబట్టి తక్షణమే గ్రూప్ 1 నూతన నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ఇవాళ మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ మెయిన్స్ మాత్రమే కండక్ట్ చేయడం కాదు, గ్రూప్ 1 నూతన నోటిఫికేషన్ రీనోటిఫికేషన్ చేయాలని చెప్పి ఎంఎస్ఎఫ్గా పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ సాంఘిక సంక్షేమ హాస్టల్లే కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ హాస్టల్లో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవాళ 100 మంది విద్యార్థులు ఉండే కాడ విద్యార్థుల సంఖ్య పెరగడంతో 400 మందిని 500 మంది విద్యార్థులను కుక్కుతా ఉన్నారు. ఇవాళ 90% పైగా హాస్టల్స్ అన్నీ కూడా అద్దె భవనాలే. ఇవాళ యజమానులకు రెంటు కట్టలేని పరిస్థితిలో, అదేవిధంగా అక్కడ ప్రైమరీ వసతులు. సదాశివపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను తెలుసుకొని ఆసుపత్రి ముందు ధర్నా చేపట్టారు. రక్త పరీక్షల నిర్ధారణలో జరుగుతున్న జాప్యాన్ని తక్షణమే అరికట్టాలని, స్థానికంగా రక్త పరీక్షలు నిర్వహించేందుకు సెల్ కౌంటర్, అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అందించాలి రోగులకు మెరుగైన వైద్యం, అందించాలి ప్రజలకు మెరుగైన వైద్యం, ఉండాలి డాక్టర్లు సమయానికి, ఇవ్వాలి టెస్టులు సమయానికి, చేయాలి రిపోర్టులు సమయానికి, పేషెంట్లకు పట్టించుకోవాలి ప్రజలను డాక్టర్లు వెంటనే. స్పందించాలి డాక్టర్లు.
డాక్టర్లు వెంటనే ఉండాలి. డాక్టర్లు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఇవ్వాలి. అన్ని తక్కువ సమయానికి అందించాలి. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలి. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం రావాలి. సూపరింటెండెంట్ వెంటనే రావాలి. సూపరింటెండెంట్ వెంటనే పట్టించుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ సమస్యలను రావాలి. సూపరింటెండెంట్ డైలీ హాస్పిటల్ కు ఉండాలి. చిల్డ్రన్ డాక్టర్లు అందుబాటులో ఉండాలి. గైనక్ మేడం అందుబాటులో ఉండాలి. డాక్టర్లు అందుబాటులో అందించాలి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. ప్రజలకు మెరుగైన వైద్యం. సంగారెడ్డి జిల్లా శ్రీ చెన్న బసవేశ్వర మందిరం నుంచి 111 మంది మహిళా భక్తులు అలంపూర్ తరలి వెళ్లారు. 9 రోజుల వినాయకుని పూజించిన అనంతరం పత్రి, దళం, గరక, పూలు పారే నదిలో కలపడానికి 5వ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి దేవస్థానానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ పూజారి కార్యక్రమాలు ముగించుకొని పత్రి, పూలను భజనలు చేస్తూ నదిలో కలిపారు. అనంతరం తిరుగు ప్రయాణమై సదాశివపేటకు చేరుకున్నారు. అందరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఎక్కడికి వెళ్తున్నారు మేడం? చంద్రబాబు మహారాజ్ మరి
జరగాలి కదా, మధ్యలో కావాలి వాళ్ళు. విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో సీనా నాయక్ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా గన్నవరం విమానాశ్రయంలో అమ్మవారి 2 భారీ చిత్రపటాలను ఆవిష్కరించారు. విమానాశ్రయం చేరుకున్న ప్రయాణికులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పించడం ద్వారా వారి ప్రయాణం ఆశీర్వాదంతో సాగాలని ఈవో ఆకాంక్షించారు. దుర్గాం దేవీ శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిర్దిమమాలిని దుర్గాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆర్ద్రాణ్యకరణీం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వానాం పురుషానహం జుహుజాదాద్యమన్వహం. పంచనేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. విద్మహే విష్ణుపత్నీకే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా సదా తుష్టా కరుణాదిత్య పాటలా దక్షిణా దక్షిణారాధ్యాధరస్మేర ముఖాంబుజా స్తోత్ర ప్రియాస్తు దేమదే శృతి సంస్తుత వైభవ విశ్వమాదా జగద్ధాత్రే విశాలాక్షే విరాగిణి వ్యోమకేశీ విమానస్థ వజ్రిణీ వామకేశ్వరీ పంచమే పంచభూతే పంచసంధ్యోపచారిణి ధరాధర సుధా ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని బంధురఘుసమప్రఖ్య బాలా లీలా వినోదిని సువాసిన్యర్జన ప్రీతా శోభనా సిద్ధమానసా ముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరే సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం అశ్వక్రాంతే రథక్రాంతే విశ్వక్రాంతే వసుంధర శిరధా ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. దుర్గాంబికాదేవ్యై నమః. పదావిందయోః వేదోక్త సవర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయ. సర్వ అపరాధ క్షమ. అమ్మవారి దూసరి వీడు అమ్మవారు చూపిస్తుందండి. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్ర పౌత్ర ప్రపౌత్రాంశ్చ దేహి మే పరమేశ్వరి. మీ మనసులో ఉన్న సంకల్పం యొక్క కోరిక అమ్మవారి చెప్పి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. దుర్గా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్. జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది. వ్యాపారస్తులు స్వదేశీ వస్తువులు అమ్మాలని కోరిన ఎంపీ రఘునందన్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదు. ఉప ఎన్నికలు రావడం ఖాయమన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్. నేను మీ సుమాంజలి.